ఇది నా ఫైట్, అందుకు నేను దీన్ని ఒంటరిగానే ఎదుర్కొంటాను. అయ్యయ్యో కికో, ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నావు? అయ్యయ్యో కికో, నా కికోకి నువ్వు శక్తిని ఇవ్వు. ఆ కుర్రాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇంకోసారి ఎప్పుడు ఇటువైపుకి రాకండి. అరే ఏమైంది కికో? నువ్వు ఎందుకని మమ్మల్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పావు? మీరంకుల్, నాకు చైనా నుంచి ఎవరు లెటర్ పంపించారు. దీన్ని చదవడానికే మీ అందరినీ రమ్మన్నాను. చూసారా, సన్ సిటీ హీరోకి ఒక చిన్న లెటర్ కూడా చదవడం రాలేదు. దాని లైవ్ ఇది చైనీస్ భాషలో ఉందేంటి? నాకు చైనీస్ ఫుడ్ తినడమే వచ్చు, చదవటం రాదు. టోనీ బాస్ అన్నిటికీ ఇలాగే తొందరపడతారు. చివరికి పాపం ఆయనే బాగా ఇరుక్కుపోతారు. ఏయ్! ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? పటాసులు పేలిస్తే పటపటామని శబ్దం వినిపిస్తుంది. రహస్యమైన విషయాన్ని కనిపెడితే అతన్నే డిటెక్టివ్ చట్పట్ అని పిలుస్తారు. ఇలా ఇవ్వండి, దాన్ని నేను చదువుతా. ఈ లెటర్ ని చైనాలో పెద్ద గురువైనటువంటి మాస్టర్ లీ కికోని సహాయం అడుగుతూ రాశారు. ఏంటి, మాస్టర్ లీకి కిక్కో సహాయం కావాలా? కానీ ఆయన కుంగ్ఫూలో పెద్ద గురువు కదా. రెండే మాటల్లో చెప్పాలంటే వరల్డ్ ఫేమస్ కన్నా ఇంకా పెద్ద ఫేమస్. వెరీ వెరీ ఫేమస్. యూనివర్స్ ఫేమస్. అంటే నా ఆకలి లాగా. ఇప్పుడు నేను ఏదైనా కొంచెం తింటాను. మాస్టర్ లీకి చైనాలో ఒక పెద్ద కుంఫు సెంటర్ ఉంది. కొన్ని వేల స్టూడెంట్ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన ఎందుకు నా దగ్గర సహాయం అడగాలి? దీనికి సమాధానం మన చైనాకి వెళ్తేనే దొరుకుతుంది అనుకుంటున్నాను. అయ్య బాబోయ్, ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పీస్ఫుల్. ఏమంటావ్? ఓరి నాయను, ఏంటి వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇరిపేస్తున్నారు? అయ్యయ్యో, ఈ స్టూడెంట్స్ ఎందుకని ఇక్కడ ఉండే సెల్లన్నీ పీస్ పీస్ చేస్తున్నారు? మీరు అసలు నిజంగానే ఏం చేస్తున్నారు? మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లమా? అదేంటో ఇప్పుడే తెలుస్తుంది. నా పళ్ళు ఇరగొట్టేశారు. ఇంక నేను ఎలా తినాలి? అసలు ఇప్పుడు మీరు ఎందుకు తనని కొట్టారు? ఇప్పుడు మీరందరూ కలిసి తనకి ఏం చెప్పాలంటే సారీ. సారీ మేం కాదు, ఇప్పుడు నువ్వే చెప్తావు. పిల్లలు, అమ్మాయిలు ఇంకా వయసైన వాళ్ళ దగ్గర ఎప్పుడు చేయి చాపకూడదు. అది చాలా తప్పైన విషయం. బలహీనుల్ని బెదిరిస్తాను, బలవంతుల్ని కొడతాను. మాస్టర్ ట్యాంక్ అందరికీ బుద్ధి చెప్తాడు. నీకు ఎంత ధైర్యం నా శిష్యుడే కొడతావా? గుడ్ మార్నింగ్ మాస్టర్. కానీ ఫైట్ ని నేను స్టార్ట్ చేయలేదు. కరెక్ట్, ఫైట్ ని మీ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. ఇంకా కిక్కో చేసిన విషయాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే ది ఎండ్. ఈ ఎండ్ కన్నా చాలా పెద్ద ఎండ్, చాలా పెద్ద ఎండ్. ఇప్పుడు నేను ఏదైనా కొంచెం తింటాను. మేమందరూ మాస్టర్ లీని చూడ్డానికి వచ్చాం. ఆయన కుంఫు సెంటర్ ఇక్కడేగా ఉంది, కరెక్టేగా? ఉంది కాదు, ఉండేది. ఇప్పుడు ఇది నా చోటు, మాస్టర్ ట్యాంక్ కుంఫు సెంటర్. అయితే మాస్టర్ లీ ఎక్కడున్నారు? ఆ విషయం నాకు తెలీదు. ఈ ప్రపంచానికి మీరు ఉన్న ఆనవాలు తెలియకుండా పోయే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సారీ మాస్టర్, మేము మాస్టర్ లీని చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళము. ఖచ్చితంగా వెళ్ళాం, ఎప్పుడు వెళ్ళాం.
సరే కికో, అయితే నీ పద్ధతిలోకే వస్తాను. నువ్వు నాతో ఫైట్ చేయాలి. ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ తర్వాత నీ ఇష్టం. కానీ నేను గెలిచానంటే ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమిటి, ఈ షరతు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను. మరోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఇలా ఫైట్ చేయకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి వంకలన్నీ చెప్పొద్దు. వీలైతే నన్ను అటాక్ చేయి. ఓకే అంకుల్, కానీ మీరు వీక్ గా ఉన్న వాళ్ళ మీద చేయి జాపడం తప్పు. దీన్నెప్పటికీ గుర్తుంచుకోండి. కిక్కో ఎప్పుడు రైట్ కోసమే ఫైట్ చేస్తాడు. కికో, ఫైటింగ్ మాటలతో కాదు, బలంగా ఫైట్ చేసి చూపించాలి. ఇప్పుడే తెలిసిపోతుంది నువ్వు ఎంత బలవంతుడివో. బలహీనుణ్ణి బెదిరిస్తాను, బలవంతుణ్ణి కొడతాను. మాస్టర్ డాంగ్ తగిన బుద్ధి చెప్తాడు. కిక్కో మాస్టర్ ట్యాంక్ ని చేసిన విషయం ఉందే, దాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే బ్యాంగ్ బ్యాంగ్. ఓరి నాయనో, ఏంటిది? చాలా ఈగల్స్ ఇక్కడికి వచ్చాయేంటి? కికో, మామూలు కుంఫులో నువ్వు నాకంటే చాలా బెటర్ గా ఉన్నావు. కానీ ఇప్పుడు చూద్దు గాని నా కుంఫులోని స్పెషల్ స్టైల్ ని, దాన్ని ఎలా ఎదుర్కొంటావో చూస్తాను. బలహీనుల్ని బెదిరిస్తాను, బలవంతుల్ని కొడతాను. మాస్టర్ డాంగ్ ఇలాగే బుద్ధి చెప్తాడు. అయ్యో కికో, నువ్వు ఎందుకని ఇంకా సూపర్ స్పీడ్ అని పిలవకుండా ఉన్నావు? కాదు మేయర్ అంకుల్, ఇవి ఒరిజినల్ ఈగల్స్. సూపర్ స్పీడో వస్తే వాటికే గాయాలవుతాయి. వాటిని గాయపరచడంలో నాకు ఇష్టం లేదు. మరో విషయం, ఇది నా ఫైట్, అందుకు నేను దీన్ని ఒంటరిగానే ఎదుర్కొంటాను. అయ్యయ్యో కికో, ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నావు? అయ్యయ్యో కికో, నా కికోకి నువ్వు శక్తిని ఇవ్వు. ఆ కుర్రాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇంకోసారి ఎప్పుడు ఇటువైపుకి రాకండి. వెల్ డన్ మాస్టర్, నేను ఒప్పుకుంటాను. మీరు కికో కూడా తగిన బుద్ధి చెప్పారు. సరిగ్గా చెప్పావు మార్షల్. మాస్టర్ లీ దగ్గర నేను ఈ స్పెషల్ విద్య నేర్చుకున్నాను. ఈగల్స్ మీద ఎక్కి ఎలా యుద్ధం చెయ్యాలో. ఇందులో నన్ను ఎవ్వరూ ఓడించలేరు, ఒక్క మాస్టర్ లీ తప్ప. కానీ మాస్టర్ లీ గారికి చాలా వయసు అయిపోయింది కదా, ఆయనకి మీతో ఏం ఫైట్ చేస్తారు? ఆయన స్వయంగా ఫైట్ చేయలేరు, కానీ ఆయన ఈ విద్యను ఇంకెవరికైనా నేర్పించే అవకాశం ఉంది కదా. కానీ నాకు తప్ప ఈ టెక్నిక్ ని ఆయన ఇంకెవ్వరికీ నేర్పించకూడదు. అందుకే నేను మిమ్మల్ని ఆ మాస్టర్ లీని బంధించి తీసుకురమ్మని చెప్పాను. మేయర్ సార్, ఏదేదో జరిగిపోయింది. ఫైట్ లో ఒకడు కికోని ఓడించేశాడు. టెంపో అన్నా, అది చాలా స్పెషల్ అయిన ఒక టెక్నిక్. దానికి సమాధానం ఇవ్వడానికి నా దగ్గర ఏ మెథడ్స్ లేవు. ఇప్పుడు మనం చేయాల్సిన విషయం మాస్టర్ లీని కనిపెట్టాలి. నాకేమనిపిస్తోందంటే ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని మనం ఎలా కనిపెట్టాలి? ఒక దారుంది, ఇలా చూడు. గూగుల్లో మాస్టర్ లీ వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంది. ఇంకా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పక్కనుంది కదా, అక్కడే వాళ్ళ ఇల్లు ఉంది. సరే రండి, మనం అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే మాస్టర్ లీ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గుడ్ మార్నింగ్.
మాస్టర్ లీ గ్రామమే కదా? అవును, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండడం లేదు. ఇంతకీ మీరంతా ఎవరు? ఆ మాస్టర్ లీని ఎందుకని వెతుకుతున్నారు? నా పేరు కికో. నేను సన్ సిటీ నుంచి వచ్చాను. నువ్వేనా కికో? మాస్టర్ లీ చెప్పారు నువ్విక్కడికి ఖచ్చితంగా వస్తావు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే మిమ్మల్ని మాస్టర్ లీ దగ్గరికి తీసుకువెళ్తాను. తీసుకువెళ్తారా? అయితే మీరు ఇప్పటి వరకు మాతో అబద్ధం చెప్పారా? మాస్టర్ ఇక్కడ ఉండటం లేదన్నారు. అవును, ఎందుకంటే మేము మిమ్మల్ని మాస్టర్ డాంగే పంపించారు అనుకున్నాం. ఆయన చాలా రోజులుగా మాస్టర్ లీ వెంట పడుతున్నారు. మాస్టర్ లీని అంతం చేయాలనుకుంటున్నారు. అయితే ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి. మాస్టర్ లీని మాస్టర్ డాంగ్ బారి నుంచి కాపాడడం కోసం ఆయన్ని ఆ బావిలో దాచి ఉంచాం. గుడ్ మార్నింగ్ మాస్టర్ లీ. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంకా లెటర్? నీకు నేనే దాన్ని పంపించాను కికో. నేను నాకు సొంతమైన కుంఫు ట్రైనింగ్ సెంటర్ ని రన్ చేస్తూ వచ్చాను. అక్కడ నా స్టూడెంట్స్ కి కొన్ని ముఖ్యమైన కుంఫు ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను. అందులో నా బెస్ట్ స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, మాస్టర్ డాంగ్. ఆ తర్వాత మాస్టర్ డాంగ్ నన్ను నా ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. తను నా చోటును మొత్తం ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు తను చిన్నపిల్లలకి తప్పుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. బలహీనుల్ని భయపెడుతున్నాడు. వాళ్ళపై ఎలా దాడి చేయాలో అలాగే నేర్పిస్తున్నాడు. వాడు డోడోని అటాక్ చేశాడు. చేతిలో ఆయుధం లేని వాళ్ళని, బీద వాళ్ళని ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టనే కూడదు. అలా అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే మీరు కుంఫు మాస్టర్ కదా, మీరెందుకో డాంగ్ తో ఫైట్ చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు నాకు చాలా వయసు అయ్యింది. ఇప్పటికీ నేను కుంఫు అందరికీ నేర్పించగలను, కానీ నేను ఎవరితోనూ ఫైట్ చేయలేను. కికో, మాస్టర్ గ్యాంగ్ తనకంటే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రపంచాన్నే ఏలాలనుకుంటున్నాడు. తన్ని అడ్డుకోగలవన్న ఒక్క నమ్మకంతో నేను నిన్నిక్కడికి పిలిచాను. నువ్వు ఎలాగైనా తన్ని కుంఫులో ఓడించాలి. కానీ మాస్టర్ లీ, నేను వాడి ఈగల్ అటాక్స్ ని ఎదిరించి పోరాడలేకపోయాను. అది ఎలా చేయాలో తెలియడం లేదు. ఈగల్ ఫైట్ టెక్నిక్ ని నేను నీకు నేర్పిస్తాను. కానీ నువ్వు మాస్టర్ డాంగ్ ని ఓడించి ప్రయోజనం లేదు. తన పరువు పోయిందని అందరి ముందు తల వంచుకోవాలి. అర్థమైందా? ఇంకొద్ది రోజుల్లో మాస్టర్ డాంగ్ చాలా పెద్ద కుంఫు కాంపిటీషన్ ని ఆర్గనైజ్ చేయబోతున్నాడు. అందులో ఫైటర్స్ ఒకరికొకరు ఫైట్ చేసుకుంటారు. అందులో ఎవరు గెలిచి ఫస్ట్ వస్తారో వాళ్ళు మాస్టర్ డాంగ్ తో ఫైట్ చేసి తీరాలి. అయ్యయ్యో, నేనిది నమ్మలేకపోతున్నాను. అంటే ఈ వయసులో కిక్కో ఈ ఫైటింగ్ మెథడ్స్ అన్ని నేర్చుకోవాలా? టెంపో అన్నయ్య, ఏ వయసులోనైనా ఏమైనా నేర్చుకోవచ్చు. అందుకు వయసు ఏమీ లిమిట్ కాదు. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే లర్నింగ్. సరిగ్గా చెప్పావు ట్వింకిల్. మాస్టర్ లీ, దాన్ని నాకు నేర్పించండి. నువ్వు అది నేర్చుకోవాలంటే నాకు స్పెషల్లీ ట్రైన్డ్ ఈగల్స్ అవసరం అవుతాయి. అవన్నీ మాస్టర్ డాంగ్ కస్టడీలోనే ఉన్నాయి. నో ప్రాబ్లం మాస్టర్. ఈగల్ అరేంజ్మెంట్స్ ని నేను వెంటనే చేస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 222. ఓకే బడి, ఫార్ములా నెంబర్ 222 ని యాక్టివేట్ చేసి ఇప్పుడు నేను రోబాటిక్ ఈగిల్స్ ని పంపిస్తాను. కికో, ఇప్పుడు ఈ ఎగిరే ఈగల్స్ పై నువ్వు జంప్ చేసి ఎక్కాలి. ముందు నువ్వు ఒంటి కాలుపై నిలబడడానికి ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాబ్లం ఏం లేదు కికో, మళ్ళీ ప్రయత్నించు. మాస్టర్ లీ, నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. లేదు, అలా కాదు కికో, నువ్వు దాన్ని ఇంకో మెథడ్లో నేర్చుకోవాలి. కికో,
ముందు నువ్వు నీ బొటకన వేలపై నించోవడం ప్రాక్టీస్ చేయి. ఆ తర్వాత నువ్వు అలా జంప్ చేసి నీ బొటకన వేలపై బ్యాలెన్స్ చేయి. కిక్కో, శ్రద్ధ చూపించు. నీ మైండ్ అండ్ బాడీ నీ కంట్రోల్లోనే ఉండాలి. ఇదిగో ఈ ఈకలాగా లైట్ వెయిట్ గా ఉండాలి. దాంతో పాటు నువ్వు ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈగల్స్ లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు నువ్వు రైట్ సైడ్ లో ఉన్న వింగ్ లో ల్యాండ్ చేయాలి. అప్పుడే బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయగలుగుతావు. మీరు సరిగ్గా చెప్పారు మాస్టర్. నేను ఇప్పుడు మెడిటేట్ చేయడం చాలా అవసరం. కిక్కు, నువ్వు ఈగల్ ఫైట్ టెక్నిక్ ని చాలా అద్భుతంగా నేర్చుకున్నావు. ఇప్పుడు నేను నీకొక మరొక విద్యని నేర్పిస్తాను. మాస్టర్ డాంగ్ తో నువ్వు ఫైట్ చేసే సమయంలో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మాస్టర్ డాంగ్ తో నువ్వు ఫైట్ చేసే సమయంలో నీ కళ్ళతో చూడడం కంటే చెవులతో విని డిపెండ్ చెయ్యాలి. ఆ సమయంలో మాస్టర్ డాంగ్ ఊపిరి పీల్చుకునే శబ్దం వినిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని నువ్వు అటాక్ చెయ్యాలి. నువ్వు ప్రాక్టీస్ కోసం ఈ గజ్జల శబ్దంపై శ్రద్ధ చూపించు. నువ్విప్పుడు మాస్టర్ డాంగ్ తో ఫైట్ చేయడానికి అన్ని విధాలుగా అర్హుడివే. ఓరి నాయను, ఇక్కడికి ఇన్ని ఫైటర్స్ ఎందుకు వచ్చారు? నేను కొంచెం తింటాను. వరల్డ్ కుంఫు ఛాంపియన్షిప్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కుంఫు ఫైటర్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తారు. కానీ చివర్లో ఎవరు గెలుస్తారో అతను ఈ ఛాంపియన్షిప్ ని గెలవాలంటే నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. మాస్టర్ లీ, ఈ రోజు మీరు నా ముందుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. బలహీనుల్ని బెదిరిస్తాను, బలవంతుల్ని కొడతాను. మాస్టర్ డాంగ్ ఇలాగే బుద్ధి చెప్తాడు. ఎవరు తప్పు చేశారో ఇంకొద్దిసేపట్లో నువ్వే తెలుసుకుంటావు. కికో, నా ట్రైనింగ్ సెంటర్ నాకు దక్కాలి. అలాగే మాస్టర్ డాంగ్ పొగరు నువ్వు అనచాలి. కుంఫు ఆర్ట్ ని సరైన పద్ధతిలో మనం ప్రజలకి నేర్పించాలి. ఇదంతా ఈ రోజు నీ చేతిలోనే నా వల్ల ఉంది. అయినంత వరకు నేను ట్రై చేస్తాను మాస్టర్. మీ నమ్మకాన్ని కాపాడడానికి నేను ప్రయత్నిస్తాను.
సిటీ నుంచి వచ్చిన కీకో పెద్ద పెద్ద ఛాంపియన్స్ అందరినీ కూడా ఓడించి బంతాడుకుంటున్నాడు. చైనా ప్రజలు కూడా ఇప్పుడు కీకోని మనసారా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు జరిగే ఈ ఆఖరి రౌండ్ లో కీకో తన అందరి అపోనెంట్స్ ని కూడా కొట్టి తరిమేశాడు. కానీ ఇప్పుడు కుంఫు వరల్డ్ ఛాంపియన్షిప్ ని పొందటానికి మాస్టర్ డ్యాంగ్ తో పోరాడవలసి ఉంటుంది. అతన్ని గెలవడం అంత సాధారణమైన విషయం కాదు. బహుశా మాస్టర్ లీ ఈ కికోకి ఈగల్ ఫైట్ బాగా నేర్పించాడనుకుంటారు. ఇప్పుడు నేను చేయబోయే ఈ అటాక్ నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తారు. ఈ ఈగల్స్ అన్ని వేగంగా ఎగురుతున్నాయి. అందుకు కంట్లో దుమ్ము పడుతోంది. నేనేవి చూడలేకపోతున్నాను. నేనెలా ఫైట్ చేయాలి? మాస్టర్ లీ నాతో ఒక విషయం చెప్పారు. కళ్ళతో చూడలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెవి పవర్ ని యూజ్ చేయాలని చెప్పారుగా. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాల్సిన సమయం వచ్చింది. చచ్చాను. ఫుట్బాల్ గ్రౌండ్ లో కబడ్డీ కబడ్డీ అని చెప్పి అందరినీ ఒకడు ఫుట్బాల్ ఆడుకున్నాడు, చూసావు కదా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో కికో మాస్టర్ డ్యాంగ్ ని ఓడించాడు. కుంఫు వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలిచాడు. సారీ మాస్టర్ లీ. మాస్టర్ చెప్పిన మాటలు విని మేమందరం తప్పు చేశాం. జరిగింది తలుచుకుని ప్రయోజనం లేదు. మనిషిగా పుట్టక తప్పులు చేయడం సహజం. మంచి మనిషి అంటే ఎవరో తెలుసా? తను చేసిన తప్పుల్ని అర్థం చేసుకుని ఆ తప్పులని ఇంకెప్పుడూ చెయ్యని వాడే. R7 30 సెకండ్స్ కి స్టాప్ వాచ్ ని సెట్ చేయి. ఓ నో, 5 సెకండ్స్ ఎక్కువ అయిపోయాయి. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదిగో చూడండి, నేను ఏం ఎదురు చూస్తున్నానంటే ఈ ఎగ్జిబిషన్ సెంటర్ మన అద్భుతమైన విద్యా ట్రీస్ వల్ల
టోటల్ ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందుతుంది. ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ సెంటర్ గా కూడా ఉంటుంది. అంటే ఈ చోటు ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతుందని చెప్పండి. టెంపో అన్నా, ఇప్పుడు మీరు ఏదైనా అన్నారా? లేదు, నేను ఏమంటున్నానంటే ఈ కథల కంటే ఎగ్జిబిషన్ సెంటర్ ని చూపిస్తే బాగుంటుంది. ఓ తప్పకుండా. అలా అయితే ముందుకు రండి, చెట్ల అందాలను తిలకించండి. ఓరి నాయనో, వావ్! ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. ఇది ఫేమస్ విబ్జియోర్ ట్రీస్. ఈ 7 ట్రీస్ కలర్ రెయిన్బో 7 కలర్స్ లాగే ఉంటుంది. వి ఫర్ వైలెట్, ఐ ఫర్ ఇండిగో, బి ఫర్ బ్లూ, జి ఫర్ గ్రీన్, వై ఫర్ yellow, ఓ ఫర్ ఆరెంజ్ అండ్ ఆర్ ఫర్ రెడ్. అందుకే దీనికి ఇలాంటి ఒక పేరు వచ్చింది, విబ్జియోర్ ట్రీస్. అద్భుతం! ఈ చెట్టు ఎంత బాగుందో కదా. నేనేమైనా తింటాను. ஹலோ சார், மந்த வேலை முடிஞ்சது. சரி. అరే ఇదేమిటి? ఈ చెట్లకు ఉన్న పువ్వులు ఆకులు కరిగిపోయాయి. అరెరే! ఇదంతా ఎలా జరిగింది? ఇలా జరగడానికి అసలు అవకాశమే లేదు. ఒక్క నిమిషం ఆగండి. కికో, దీని మీద ఎవరో కెమికల్ స్ప్రే చేశారని నాకు అనిపిస్తోంది. అవును, అందుకే ఈ ట్రీస్ పరిస్థితులు ఇలా తయారయ్యాయి. ఇంతసేపు అన్ని బానే ఉన్నాయి. అంటే ఏం జరిగిందో అది కాసేపు ముందే జరిగింది. కానీ ఈ పని చేసిన వ్యక్తిని ఎలా కనిపెట్టడం? ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా కూడా లేదు కదా. ఒక ఐడియా ఉంది. లాస్ట్ 5 minutes లో ఈ ఎగ్జిబిషన్ సెంటర్ లో నుంచి ఏ మొబైల్ సిగ్నల్ బయటికి వెళ్ళిందో దాని ద్వారా ఈజీగా కనిపెట్టొచ్చు. ఫెంటాస్టిక్ ఐడియా కికో. మొబైల్ టవర్ తో దాన్ని కనెక్ట్ చేసి వెంటనే కనిపెడతాను. అనవసరంగా టైం మొత్తం వేస్ట్ చేసి ఇక్కడికి పువ్వుల్ని చూడడానికి వచ్చాం. అయ్యో అమ్మా అని అరుస్తారు. ఎప్పుడు పని లేకుండా తిరుగుతూ ఉంటారు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఇలా చూసారా, కాసేపు ముందు ఎవరో ఇక్కడ నుంచి బయటికి వెళ్లారు. అయితే ఎలా వాళ్ళని కనిపెట్టడం? చాలా ఈజీ సూపర్ స్పీడో. వెంటనే ఈ మొబైల్ నంబర్ తో వాడి అడ్రస్ ని ట్రేస్ చేద్దాం. చూసావా కికో, ఫ్రెడీ అనే ఒక వ్యక్తి ఇప్పుడే ఈ ప్రదేశం నుంచి వెళ్ళాడు. ఏదేమైనా ఫ్రెడ్డీయే ఈ పని చేసుండాలి. అయితే పద కికో, లెట్స్ క్యాచ్ హిమ్. మనకు ఫ్రెడ్డీ అడ్రస్ కూడా తెలిసింది కదా. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఆలోగా ఈ కెమికల్ ఏమిటో నేను రీసెర్చ్ చేస్తాను. కికో, ఫ్రెడ్డీ రాగానే మనం పట్టుకుందామా? వద్దు సూపర్ స్పీడో, ముందు మనం మిస్టర్ ఫ్రెడ్డీతో మాట్లాడి చూద్దాం. కికో, నీకేం కావాలి? గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫ్రెడీ. ఒక్క నిమిషం కాస్త బయటికొస్తారా? మీతో నేను కాస్త మాట్లాడాలి. ఖచ్చితంగా. సరే, నేను 2 నిమిషాల్లో వచ్చేస్తాను. వెయిట్ చేస్తుండు. మిస్టర్ ఫ్రెడీ బయటికి రావడానికి చాలా సేపు తీసుకుంటున్నారు సూపర్ స్పీడో. అతనేదో తప్పు చేశాడని నాకు అనిపిస్తోంది కికో. సూపర్ స్పీడో, తలుపుని బద్దలు కొట్టు. ఫ్రెడ్డీ నైస్ గా ఎస్కేప్ అయ్యాడు, చూసావా? సరే రా సూపర్ స్పీడో, మనం వాటిని ఫాలో చేద్దాం. రాజన్, త్వరగా నీ మనుషులు తీసుకొచ్చే.
కికో సూపర్ స్పీడ్ నా వెనకాలే కాదు, నా ముందున్నారు. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 78. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 78. త్వరగా ఆ డైరెక్షన్ లో వెళ్ళు సూపర్ స్పీడో. ఫ్రెడీ అటువైపే వెళ్ళుండాలి. ఈ స్ట్రీట్ చాలా చిన్నదిగా ఉంది సూపర్ స్పీడో. ఇక్కడే సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. ఫ్రెడీ, నువ్వు చేసిన ఈ పని వల్ల ఒక్క విషయాన్ని నువ్వు నిరూపించావు. ఎగ్జిబిషన్ లో ఉన్న చెట్లన్నీ పాడవడానికి నువ్వేగా కారణం ఫ్రెడీ. ఇప్పుడు నీకు మంచిదేంటో తెలుసా? నువ్వు మర్యాదగా మా దగ్గర సరెండర్ అయిపో. అందరి దగ్గర నువ్వు చేసిన తప్పు చెప్పేసేయ్. అర్థం లేని విషయాల గురించి మనం ఎన్నెన్నో మాట్లాడతాం, కానీ ఒక అపరాధిని పట్టుకున్నాడంటే అతను ఎవడో కాదు, అతని డిటెక్టివ్ చాట్బట్. అద్భుతం సార్, ఏం పంచి చెప్పారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఈ రోజు అతను ఎంత పెద్ద నేరస్తుడైనా సరే, ఏమైనా సరే వదిలే ఉద్దేశం లేనే లేదు. అలాగా, నీ చుట్టుపక్కల ఎవరున్నారో కాస్త చూడు. నన్ను జ్యూస్ చేసి తాగేలోపు నువ్వు లస్సీ అయిపోకుండా చూసుకో. మా అమ్మగారు నాకు కాల్ చేస్తున్నారు. కికో, ఈ చిన్న పిల్లల్ని నువ్వే మేనేజ్ చేసుకో, నేను తర్వాత వస్తాను, సరేనా? చూసావా కికో, నువ్వు కూడా క్షేమంగా ఉండాలంటే ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడి నుంచి పారిపో. నేను మీ అందరికి 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. దాని తర్వాత ఏం జరిగినా సరే దానికి అడ్వాన్స్ గా సారీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ కుర్రాడికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. R7, 30 సెకండ్స్ కి స్టాప్ వాచ్ ని సెట్ చేయి. ఓ నో, 5 సెకండ్స్ ఎక్కువ అయిపోయాయి. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళందరూ స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు ఆ కెమికల్ ని సృష్టించిన వాడి అడ్రస్ ఎవరు చెప్తారు? ఓ, అయితే ఇవన్నీ వెనిస్ నుంచి వచ్చాయా? కికో, రీసెర్చ్ చేసినందువల్ల నాకు విషయం తెలిసింది. ఆ కెమికల్ లో ఒక భయంకరమైన వైరస్ ఉంది. ఆ వైరస్ ఎటువంటిదంటే మొత్తం చెట్టుని ఎండిపోయేలా చేస్తుంది. కానీ డాక్టర్ ఖురానా అంకుల్, మనం ఈ వైరస్ ని అంతం చేయడానికి కొత్త యాంటీవైరస్ ని సృష్టించకూడదా? తప్పకుండా సృష్టించవచ్చు, కానీ దానికి కొంచెం టైం కావాలి. కానీ నాకేమనిపిస్తోందంటే ఎవరైతే ఈ వైరస్ ని సృష్టించారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దీనికి తగిన యాంటీవైరస్ కూడా ఉంటుంది. అయ్యయ్యో, అంటే మనం వెంటనే ఆ యాంటీవైరస్ ని చేజిక్కించుకుని తీరాలి. ఎందుకంటే మన సన్ సిటీ లాగానే మిగతా సిటీస్ లో ఉండే చెట్లు కూడా ఎండిపోయాయి. ఓరి నాయనో, ఇక్కడ సమస్య చాలా డిఫికల్ట్ గా ఉంటుందేమో. వీళ్ళని మనం ఇలాగే వదిలిపెడితే చెట్లంతా మొత్తంగా పాడైపోతాయి. వీలైనంత త్వరగా మనం యాంటీవైరస్ ని తీసుకురావాలి. చెట్లే కనుక లేకపోతే మన లైఫ్ ఏమవుతుంది?
ఒకే మాటలో చెప్పాలంటే ఇదే ఇంపాసిబుల్. విధంగా నేను కూడా ఒకసారి ఇలా వైరస్ ను సృష్టించి అతన్ని ఎత్తి కుదేసి నేలసి తొక్కి గుద్దులు గుద్దాను. ఆ తర్వాత అతను కంప్యూటర్ యాంటీ వైరస్లు చేసుకుంటున్నాడు. నిజమే చెప్తున్నారా మేయర్ అంకుల్? ఏమిటి ఎలా అడిగావు? నేను కనుక అబద్ధం చెప్పినట్టయితే సాలిపురుగు వచ్చి సాలిగూడు నా తల మీద అల్లుతుంది. అయ్యో మేయర్ గారు, మీరు అబద్ధం చెప్పినట్టుగా రుజువైపోయింది. ఈయన అబద్ధం చెప్పకుండా ఉండడానికి యాంటీవైరస్ కనిపెట్టండి. ఇటువంటి వైరస్ ని ప్రబలేలా చేసినా అతనికి ఏం లాభం ఉంటుంది? ఇలా చేసింది ఎవరై ఉంటాడు? వాడు ఎవరన్న విషయం మనం వెనిస్ కి వెళ్తేనే తెలుస్తుంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. సూపర్ స్పీడో, మనం వెంటనే వెనిస్ కి వెళ్ళాలి. నువ్వు ఫార్ములా నంబర్ 668 ని అప్లై చేస్తావా? ఓకే బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 668. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. నేను సృష్టించిన వైరస్ ఎఫెక్ట్ వల్ల చెట్లు చేమలు అన్ని వాడిపోతాయి. ఇదే విధంగా నేను ఈ ప్రపంచంలో ఉన్న సిటీల్లో అన్ని చెట్లను నాశనం చేస్తాను. ఆ తర్వాత నేను తయారు చేసిన యాంటీ వైరస్ ను వీళ్ళందరికీ అమ్మి డబ్బు సంపాదిస్తాను. ఈ వైరస్ కి యాంటీవైరస్ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపు పూర్తయింది సార్. ఇదిగో తీసుకొస్తాను. ఇదిగోండి. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ను చేస్తుంది కటాక్. అరే వా, ఈ యాంటీవైరస్ చాలా సూపర్ గా పనిచేస్తుంది. సార్, యాంటీవైరస్ ఫార్ములా ఎలా తయారు చేయాలో ఇందులో ఉంచాను. మీకు కావాల్సిన యాంటీవైరస్ మీరు తయారు చేసుకోవచ్చు సార్. సూపర్. నేను నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. వెళ్ళు, ఈ రోజు నుంచి నీకు లీవులు. ఎన్ని రోజులు సార్? శాశ్వతంగా. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లి ఎవరూ ప్రవేశించలేని ఏదైనా ఒక ప్రదేశంలో దాచిపెట్టండి. ఇక్కడి నుంచి యాంటీవైరస్ ని తయారు చేసే ఫార్ములా కేవలం నా దగ్గరే ఉంటుంది. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. వావ్! వెనిస్ సిటీని ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. అమేజింగ్ కన్నా అద్భుతమైన అమేజింగ్. వెరీ వెరీ అమేజింగ్. ఈ సంతోషంలో నేను ఏమైనా తింటాను. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 1 to 7 ని అప్లై చేసి నీళ్ళ మీద లంచ్ చేయి. కానీ కికో, ఇంత పెద్ద సిటీలో ఆ యాంటీవైరస్ ని ఎలా మనం కనిపెట్టడం? ఎవడి వైరస్ ని సృష్టించాడో వాడి దగ్గర యాంటీవైరస్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు వాడినే వెతకాలి. ఇలా చూడు సూపర్ స్పీడో, ఆ డైరెక్షన్ లో ఎవరు వెళ్ళలేదు. పద మనం అటువైపు వెళ్దాం. ఈ దారి నిషేధించబడింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మేమే ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళగొడతాం. అది ఇలా షూట్ చేసి. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 31. జనాలు వల వేసి చేపని పడతారు, కానీ మనం పెద్ద మొసల్నే పట్టుకున్నాం. కానీ వాళ్ళందరూ అటువైపు వెళ్లకుండా ఆపుతున్నారే. అయితే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక సమస్య ఉంది.
కికో ఈ చోట కనుచూపు మేరంతా నీరు మాత్రమే ఉంది, ఇంకేమీ కనిపించడం లేదు. నీళ్ళ మీద ఏమీ లేదు, కానీ నీళ్ళ లోపల ఏవైనా ఉండొచ్చు కదా. ఫార్ములా నెంబర్ 25 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా బడీ. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 25. ఓరి నాయనో, నీళ్ళ కడుగున ల్యాబే కట్టారు. నేనేమైనా తింటాను? సూపర్ స్పీడ్ త్వరగా ఫార్ములా నెంబర్ 246 ని అప్లై చేసి నీళ్ళ అడిగి వెళ్ళు. ల్యాబ్ ఇక్కడే ఉన్నట్టుంది కికో. ఇక ఈ గాడ్ సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళని నాకు వదిలేసాయి. వద్దు సూపర్ స్పీడో, నువ్వు ఇక్కడే ఉండు. నేను సీక్రెట్ గా ల్యాబ్ లోపలికి వెళ్ళి ఆ యాంటీవైరస్ ని కనిపెట్టడానికి ట్రై చేస్తా. కికో కికో, నీ గురించి నేను చాలా విన్నాను, నీ కిక్స్ గురించి కూడా విన్నాను, కానీ నువ్వేమో ఒకే ఒక దెబ్బకి ఇలా పడిపోయావు. డాక్టర్ వైరస్ అటాక్ ఈ కికోని చేస్తుంది కటాక్. డాక్టర్ వైరస్, మీరు వినిందంతా నిజమే. కుర్రాడువైనా నీకు చాలా దమ్ముంది. ఆ దమ్ము పవర్ ఏంటో ఇప్పుడే చూస్తాను. ఈ హార్డ్ డిస్క్ లో యాంటీవైరస్ తయారు చేసే ఫార్ములా ఉంది. దీన్ని ఉపయోగించి నువ్వు అన్ని ట్రీస్ ని కాపాడొచ్చు. నా వైరస్ ఏ చెట్లను పాడు చేసిందో వాటిని కూడా నువ్వు కాపాడొచ్చు. ఇంకా కొన్ని ట్రీస్ ని నా వైరస్ నాశనం చేయబోతోంది. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. ఈ మిసైల్స్ లో ఆ వైరస్ కలిసిన లిక్విడ్ ని నింపాను. ఇప్పుడు ఈ మిసైల్స్ ప్రపంచంలోని అన్ని సిటీస్ లోనూ వెళ్లి పడతాయి. అక్కడున్న ట్రీస్ అన్నిటినీ సర్వనాశనం చేస్తాయి. ఆ తర్వాత నేను ఈ యాంటీ వైరస్ ని ఆ సిటీలో ఉన్న జనానికి అతి ఎక్కువ ధరకి అమ్ముతాను. ఆ తర్వాత గొప్ప ధనవంతుడినైపోతాను. డాక్టర్ వైరస్, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. సూపర్ స్పీడో, ఈ హైడౌట్ కి బయట 4 మిసైల్స్ ఉన్నాయి. అందులో వైరస్ ని ఫిల్ చేశారు. అది ఎప్పుడైనా ఫైర్ అవడానికి ఛాన్స్ ఉంది. త్వరగా వెళ్ళి బ్లాక్ చేయి. ఓకే కికో, ఆ మిసైల్స్ ఎగరడానికి ముందే నేను డిస్ట్రాయ్ చేసేస్తాను. ఏ కుర్రకుంక, ఆ మిసైల్స్ సంగతి తరువాత. ఇప్పుడు నేను నా చేతిలోంచి ఎవరు కాపాడతారో చూడు. నీకు దమ్ముంటే దీన్ని తీసుకువెళ్ళి అన్ని సిటీస్ ని కాపాడు. నా ట్రిక్స్ ఏమి ఎందుకు డాక్టర్ వైరస్ మీద పనిచేయట్లేదు? ఎందుకంటే నేను తీసుకున్న మందు వల్ల నాకు ఎటువంటి దెబ్బలు తగిలినా గాయం ఏర్పడదు. అంతేకాకుండా ఇప్పుడు నాలో ఎన్నో పవర్స్ కూడా పెరిగిపోయాయి. ఈ మిసైల్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి నేను నా యాంటీ మిసైల్ ని ఉపయోగించాలనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం కికోకి హెల్ప్ చేయడానికి వెళ్ళాలి. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. ఇప్పుడు
ఇప్పుడు నేను నా ఫుల్ పవర్ ని యూజ్ చేసి బ్రిలియంట్ గా ఫైట్ చేయాలి, లేకపోతే ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ పాడైపోతాయి. ఇకో నువ్వు నన్ను బలంలో గెలవచ్చు కానీ తెలివిలో మాత్రం కాదు. హ, ఇప్పుడు నిన్ను కూడా ఈ అడ్డాతో కలిపి పూర్తిగా నీటిలో మునిగిపోతావు. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. ఇప్పుడు త్వరగా వెళ్ళి డాక్టర్ వైరస్ ని ఫాలో చేయి. కికో నువ్వు చెప్పు, నా రాకెట్ యూజ్ చేసి ఆ వైరస్ ని పడగొడతా. వద్దు సూపర్ స్పీడో, వారి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ని మనం సేఫ్ గా తీసుకోవాలి. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 75 ని అప్లై చేయి. అమేజింగ్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 75. నేను ఆ హార్డ్ డిస్క్ లో ఉండే ఫార్ములాను ఉపయోగించి యాంటీవైరస్ తయారు చేశాను. దాన్ని ఇప్పుడు అన్ని రాకెట్స్ లోనూ ఫిల్ చేశాను. ఇవి వెళ్లి చెట్ల మీద పడగానే చెట్లన్నీ కూడా మళ్ళీ మామూలుగా అయిపోతాయి. అద్భుతం! కికో సూపర్ స్పీడో కలిసి విబ్జా ట్రీస్ ని పెద్ద వినాశనం నుండి కాపాడారు. శభాష్.